హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రివ్యూ చిట్ చాట్. ఈ రోజు నేను చెప్పే మూవీ రివ్యూ రయాన్. ఇది ధనుష్ అన్న కెరియర్ లో మైల్ స్టోన్ మూవీ. 50th మూవీని తనే డైరెక్షన్ చేసి హీరోగా అయితే చేశాడు. మూవీ చూసాక నాకేమనిపించిందో రివ్యూలో డిస్కస్ చేద్దాం. అలాగే మన ఛానల్ డెడ్ పూల్ అండ్ వాల్గరిథం మూవీ రివ్యూ కూడా వచ్చేసింది. కావాలంటే అది కూడా చెక్అవుట్ చేయండి. కామెంట్స్ డిస్క్రిప్షన్ లో పిన్ చేసి అయితే ఉంటుంది. అంతలోకి మన ఛానల్ ని కొత్తగా చూస్తే మాత్రం ఒక 3-4 వీడియోస్ చూసి కంటెంట్ నచ్చితే మాత్రం కన్ఫర్మ్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. అది కూడా ఒకసారి చెక్అవుట్ చేసి అందులో కూడా కంటెంట్ నచ్చితే కన్ఫర్మ్ వెళ్ళి ఫాలో కావటం మామూలు స్టఫ్ అయితే ఏమో. ఇంకేం లేట్ చేయకుండా ఈ మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ ఏంటో చూద్దాం. ధనుషాల్ అమ్మా నాన్న ఒక రోజు అయితే ఇంటికైతే రారు. అప్పటి నుంచి తమ్ముళ్ళని చెల్లినైతే పెంచుతైతే ఉంటాడు. అందులో ఒక తమ్ముడు ఒక దూలపని చేసిన వల్ల ఇలా ఫ్యామిలీ మొత్తం ఎలా ఎఫెక్ట్ అయిందనేది మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్. మూవీ యొక్క స్టోరీని చాలా థిన్ లైన్ స్టోరీ. చాలా మూవీస్ చూసినట్టు ఫీలింగ్ అయితే వస్తుంది మనకి. మూవీ మొత్తానికి ధనుష్ అనే ఎలా హ్యాండిల్ చేశాడు, మొత్తానికి మూవీ చూసాక నాకేమనిపించింది అంటే మాత్రం కొన్ని సీన్స్ అయితే చాలా బాగా నచ్చింది. కొన్ని సీన్స్ మరీ చిరాకు వచ్చేలాగా ఉన్నాయి. మొత్తానికి మూవీ అయ్యేప్పటికైతే మాత్రం ఒకసారి అయితే చూడొచ్చు మూవీ అనేది. కొన్ని సీన్స్ లో డైరెక్షన్ అయితే చాలా బాగున్నది. కొన్ని సీన్స్ కొద్దిగా గ్రిప్పింగ్ గా రాసుకుంటే బాగున్నాయి. కొన్ని సీన్స్ కూడా మనకి ఎంగేజింగ్ గా రాసుకున్న బాగున్నాయి అయితే అనిపించింది నాకు మూవీ అయ్యేప్పటికి. మూవీలో ఫస్ట్ ప్లస్ పాయింట్ వచ్చి ఏంటంటే ఫైట్ సీక్వెన్సెస్ అని రా అండ్ రెస్టిక్ చాలా బాగున్నాయి. నాకు చాలా బాగా నచ్చినాయి మూవీలో ఫైట్ సీక్వెన్సెస్ అయితే బాగా డిజైన్ చేసుకున్నారు. మనం కిల్ మూవీకి ఎంత ఎంజాయ్ చేసాం ఫైట్ సీక్వెన్సెస్ లో, ఇందులో కూడా అంతే బాగా ఎంజాయ్ చేస్తాం మనం అయితే. మూవీలో హాస్పిటల్ ఫైట్ అయితే మాత్రం చాలా బాగున్నది. చాలా బాగా డిజైన్ చేసుకుని నాకు చాలా బాగా నచ్చింది ఆ ఫైట్ అనేది. ఇంటర్వెల్ లో అయితే ఆ ఫైట్ అవుట్ అయితే మంచిగా అయితే అనిపించింది నాకైతే. మూవీలో ఉన్న ఫస్ట్ హాఫ్ అనే సీన్స్ అని కొద్దిగా స్టెచ్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఫస్ట్ హాఫ్ క్యాట్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంటే అలా స్లోగా వెళ్తానే అనిపించింది. కానీ ఇంటర్వెల్ వచ్చేది కొత్త హై అయితే ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. ఇందులో ఉన్న ఎస్జే సూర్య గారిని అయితే నాకైతే అంత వాడుకోలేదు ఆ క్యారెక్టర్ అయితే అనిపించింది నాకైతే మాత్రం. ఇలాంటి స్టోరీస్ కి విలన్ అనేది మరీ స్ట్రాంగ్ అయితే ఉండాలి, మరీ సప్పగా అయితే ఉన్నట్టయితే అనిపించింది నాకైతే. మూవీలో ఉన్న డ్రామా అనేది నేనైతే అంతైతే కనెక్ట్ అవ్వలేకపోయా. ట్రూఅవుట్ మూవీ అని చెప్పాను కానీ మధ్యలో కూర్చొని డ్రామాకి అయితే కనెక్ట్ అయ్యాను. కానీ ఎక్కువ డ్రామాకి అయితే నేను అయితే అంత కనెక్ట్ అయితే అవ్వలేకపోయాను. కొంత స్టెచ్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. మూవీలో చాలా సీన్స్ అని ప్రెగ్బుల్ గా అయితే అనిపించింది. మన తర్వాత ఏమవుతుందో కూడా గెస్ చేసేసేలాగా అయితే అయిపోయింది మనకు మూవీ అనేది. గైస్ మూవీ చూసాక నాకైతే ఇలాగైతే అనిపించింది. సపోజ్ ఈ మూవీ మీరు చూడాలనుకుంటే 1 టైం థియేటర్లో అయితే ట్రై చేయొచ్చు. ఆ ఫైట్ సీక్వెన్సెస్ గురించి అయితే మాత్రం బాగా అయితే ఎంజాయ్ అయితే చేస్తారు మీరైతే మాత్రం. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే కొంత బ్లడ్ అనేది ఉంటుంది, అది తప్పించి మూవీ మొత్తం మీ ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. అండ్ ద పర్ఫార్మెన్సెస్ ధనుష్ అని అయితే మాత్రం 1 మ్యాన్ షో అసలు చాలా బాగా చేశాడు. ఇంకా తన బ్రదర్స్ గా చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. సిస్టర్ కూడా బాగా చేసింది. మిగతా వాళ్ళు కూడా వాళ్ళకున్న రోల్స్ వాళ్ళు బాగానే చేశారు పర్ఫార్మెన్స్ అనేది. ఇంకా ప్రొడక్షన్ వారి సినిమాటోగ్రఫీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్షన్ వారి సినిమాటోగ్రఫీ అయితే మాత్రం. మూవీలో సాంగ్స్ అండ్ బీజిఎం కూడా పర్లా అయితే బాగానే అయితే ఉన్నది. మూవీ యొక్క రేటింగ్ చూసే ముందు మన చాలా డెడ్ పూల్ అండ్ వాల్గరిథం మూవీ రివ్యూ అయితే వచ్చేసింది. అది కూడా ఒక్కొక్కసారి చెక్అవుట్ చేయండి మర్చిపోకుండా. ఓవరాల్ గా మేము ఇచ్చే రేటింగ్ ఎంత అంటే మాత్రం 2.5 అవుట్ ఆఫ్ 5. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. అది కూడా ఒకసారి చెక్అవుట్ చేసి కన్ఫర్మ్ నచ్చితే ఫాలో కొట్టండి. మన ఛానల్లో పురుషోత్తరం రివ్యూతో కూడా మళ్ళీ అయితే కలుద్దాం. బాయ్ గైస్, సీన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.